బాలు మీనాలు కూడా తన కొడుకు కోడలన్న విషయం చూసి మనకు గుర్తుంటుంది, కానీ ప్రభావతి మర్చిపోయి ఉంటుంది. కామాక్షికి ఫోన్ చేసి వాళ్ళిద్దరిని ఎలా విడతీయాలి ఒక్కొక్క ఐడియా ఇవ్వు అనగానే, ఎందుకు వదినా, నీ కొడుకు కోడలే కదా, ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావు అంటే, నేనేదో ఐడియా ఇస్తామని ఫోన్ చేస్తే ఇలా మాట్లాడతావేంటి, వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారో తెలుసా, బాలు అయితే మీనా కొంగు అస్సలు వదలడం లేదు అని అయితే అంటూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కామాక్షి కూడా. పోనీలే, ఇన్ని రోజులకి బాలు మారాడా, మీనా జీవితం బాగుపడిందా అని సంతోషపడుతుంటే, ఆమె సంతోషించే దానిలో కొంచెం కూడా ఏమి సంతోషించదు. ఇంకా తప్పదు కదా అన్నట్టు, ఆషాఢం కదా దూరం చెయ్యి, అత్త కోడలు ఒకే దగ్గర ఉండకూడదు అన్నట్టు చెప్తుంది. దేవుడా, పిల్లలు లేక మేము బాధపడుతూ ఉంటే వాళ్ళిద్దరిని విడదీయాలని, వాళ్ళకి పిల్లలు పుట్టకుండా చేయాలని ఈ ప్రభావతి ఆలోచనలు చూడు అంటూ దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది. మరోవైపు శృతి రవికి కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయడు. ఎందుకంటే వాళ్ళ నాన్నతో లేనిపోని గొడవలు, మరలా ఎందుకు ఇవన్నీ అనుకొని లిఫ్ట్ చేయడు, దూరం పెడుతూ ఉంటాడు. కానీ శృతి, మా నాన్న ఏదో మాట్లాడాడు, అందుకనే రవి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అంటూ రెస్టారెంట్కి కూడా కాల్ చేస్తుంది. అక్కడ కూడా నేను రావడం ఈరోజు లీవ్ పెట్టేశాడు, రెస్టారెంట్కి రాలేదు అని శృతి ఇక రవి ఇదంతా కావాలనే చేస్తున్నాడు, నన్ను దూరం పెట్టడానికి ఇదంతా చేస్తున్నాడు అంటూ ఆలోచనలో పడిపోతుంది రవి విషయంలో.